ఇలాంటి వాళ్ళు మళ్ళీ రారనిపిస్తుందండి. అంటే ఇంత మంచి పర్సన్ ఇలాంటి ఇండస్ట్రీకి ఒక పెద్దలాగా ఉండి ఆయన చేస్తే ఆయన చూసి ఇంకో నలుగురు హీరోలు చేస్తారు, ఇంకో 10 మంది కమెడియన్లు చేస్తారు. ఎలా ఇండస్ట్రీకి రావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఓహో ఇండస్ట్రీకి వెళ్తే మనం ఈయనలా ఉండాలనుకుంటా, ఈయనలా మంచి చేయాలంట, ఈయనలాగా అందరినీ సపోర్ట్ చేయాలి, ఈయనలాగా అందరితో మంచిగా ఉండాలి. మనం ఒక ఇండస్ట్రీకి రావాలనుకున్నాడు టాలెంట్ ఉండాల్సిన అవసరం లేదండి. ఓన్లీ చిరంజీవి గారిని 24 hours చూసినా చాలు. మనం ఇండస్ట్రీలో ఎలా మెదగాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అనేది ఆయన చూసి నేర్చుకోవచ్చు, ఆయన సినిమాలు చూసి నేర్చుకోవచ్చు, ఆయన ఇంటర్వ్యూస్ చూసి నేర్చుకోవచ్చు, ఆయన మాట్లాడే విధానం చూసి నేర్చుకోవచ్చు. సో నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తానండి. నేను చిరంజీవి గారు ఏదన్నా చీఫ్ గెస్ట్గా వెళ్తే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫస్ట్ నేను ఆయన స్పీచ్ ఏమి ఇచ్చారని చూస్తాను, ఆయన ఎలా మాట్లాడారని చూస్తాను, ఆయన ఎలా దగ్గరకు తీసుకున్నారో చూస్తాను. అది చూసి పడుకుంటాను నేను. ఆ ప్రీ రిలీజ్ అది చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఎవరున్నా లేకపోయినా చిరంజీవి గారు స్పీచ్ పెట్టుకొని టీవీలో పెద్ద వాల్యూమ్ పెట్టుకొని చూసి పడుకుంటాను నేను.